లాగ్స్ ఆఫ్ గోదావరి పోనీ గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అని పెడదామా లేదా ఏది బాగుంటుందో మీరే చెప్పండి. గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చూశాక ఈ సినిమా చూశాక కష్టమే. ఎందుకంటే ఈ సినిమాలో లాగ్స్ ఓవర్ లాజిక్ అర్థం కావట్లేదా? లాగ్ వచ్చి లాజిక్ని తోసిపాడదొబ్బిందనమాట. హలో గైస్, వెల్కమ్ టు బాలపిచ్ మీటింగ్స్. కొంచెం లేట్ అయినా అన్ని వీడియోలు కవర్ చేసేద్దాం. 3 సినిమాలు చూశాను, 3 రివ్యూలు టకా వచ్చేస్తే కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ టైం కాదు అంటే ఇక్కడ కొంచెం వరదలు ఏవో వచ్చేసినాయి అంటే టెక్సస్లో, సో కొంచెం ఇబ్బంది అయింది. హలో గైస్, వెల్కమ్ టు బాలపిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కొంచెం స్లో అయ్యాం, లేట్ అయ్యాం, కానీ అన్ని కవర్ చేసేద్దాం మనం. కొంచెం వెదర్ కొంచెం సహకరించలేదన్నమాట, అందుకే వీడియోలు కొంచెం లేట్ అయినాయి. ఇంకా మొదలు పెడదామండి. లాగ్స్ ఆఫ్ గోదావరి. అసలు బేసిక్గా ఇలాంటి సినిమాల్లో ఉండాల్సిందే ఫీలు, ఎమోషను. అది చూస్తే మనం కనెక్ట్ అయిపోవాలి, గ్యాంగ్కైనా దేనికైనా. లేకపోతే ఎలివేషన్ ఉంటుంది కదా, నువ్వు కమెడియన్కి ఎలివేషన్ ఇస్తావు. అప్పట్లో ఎంఎస్ నారాయణ చేశారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు సమరసింహారెడ్డికి దానికి డిఫరెన్స్ ఏంట్రా అంటే నువ్వు తీసే విధానమే. క్యారెక్టర్ పక్కన పెట్టండి, ఈ సినిమా మాత్రం గ్యారంటీ సమరసింహారెడ్డి ఆ టైప్ కాదు, గ్యారంటీ రేనా. అర్థం కాలేదా? అలా మేమేసుకో. ఎందుకు ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదంటే ఎలా చెప్పాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాజిక్గా. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఉంటుందా, దానికి కొంచెం టెంప్లెట్ అనమాట ఈ సినిమా అంతా. ఇదే కాదండి, పుష్ప కూడా అంతే, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. కానీ హీరో జీరో నుంచి హీరో ఎట్లా అయ్యాడు అనేది కొంచెం కన్విక్షన్తో మనకు అర్థమయ్యేలాగా కొంచెం బిలీవ్ చేసేలాగా ఉంటే పర్లేదు. ఇక్కడ మరీ కామెడీ చేసి పాటు దొప్పితే చిరాకేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో హీరో అంటాడండి, హీరో చాలా పూర్, అసలు డబ్బులే లేక ప్రాస్టిట్యూట్స్ దగ్గర డబ్బులు లేపేసే టైప్ అనమాట హీరో. అలాంటి హీరో ఏం చేస్తాడు, సబ్బులు వెళ్ళే డెలివరీని లేపేస్తాడు, సబ్బులు అవన్నీ కాస్మెటిక్స్ ఉండే డెలివరీని లేపేస్తాడు. 2సారి లేపేస్తాడు, 3సారి లేపేస్తాడు. 4సారి అరే పిలిచి నువ్వు లేపొద్దు, డీలర్షిప్పే నీకు ఇస్తామంటారు. సో ఇంకా అప్పటి నుంచి వాడు రిచ్ అయిపోతాడు, బికాజ్ ఆ డీలర్షిప్ ఆ డిస్ట్రిబ్యూషన్ అంతా వాడే చూసుకుంటూ కదా రిచ్ అయిపోతాడు. ఎన్న లాజిక్ తలేవా అది? ఎట్ట వస్తే మీకు ఈ ఐడియా నాకు అర్థం కాదు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సరే అది పక్కన పెడదాం. మనోడు కొంచెం రిచ్ అయ్యాడు కదా, రిచ్ అయ్యాక అక్కడ తెలిసేది ఏంటంటే సిటీలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 2 ఎమ్మెల్యేలు ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. వెరీ పవర్ఫుల్ శాండ్ మాఫియా చేసే వీళ్ళు ఉన్నారు. ఒకరి దగ్గర జాయిన్ అయిపోతాడు హీరో. జాయిన్ అయిపోయి అలా ఎదిగేస్తాడు. అది ఓకే నమ్మేద్దాం. అక్కడ ఒక ముండా అని చెప్పి మనకి బొంబాయి చట్నీ సినిమాలో ఒక యాక్టర్ ఉంటాడు. ఆయన కొంచెం బాగుంటారు, మంచి యాక్టర్, కాకపోతే కొంచెం కామెడీ టైప్లో మనకి ఇంకా అలా పడిపోయింది బ్రెయిన్లో. సో ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీగా చూపిస్తారు. సినిమాలో ఆయన మెయిన్ విలన్. మనం మళ్ళీ భయపడాలి. ఫస్ట్ హాఫ్లో నవ్వాలి, సెకండ్ హాఫ్లో భయపడాలి. అది రాదబ్బా ఆర్గానిక్గా. నువ్వు కామెడీ సినిమా తీస్తున్నా కామెడీగా వెళ్ళిపో, సీరియస్ సినిమా సీరియస్ తీసుకో. ఇప్పుడు సమరసింహారెడ్డిలో వెళ్ళి ఉంటారు, ఆయన పేరు మర్చిపోయాను. చాలా సినిమాలు సీరియస్ రోల్స్ చేశారు, తర్వాత మళ్ళీ కామెడిక్ రోల్స్ చేశారు. అది ఓకే. ఒకే సినిమాలో ఇప్పుడు నువ్వు సమరసింహారెడ్డిలో అతన్ని తీసి మళ్ళీ కమెడియన్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ సినిమాలో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కూర్చోబెట్టి కొడతాడు, అదో కామెడీ సీన్ ఉంటుంది హీరోది అతనిది. అదంతా చేసి ఏదో జుజుబీ కారణాలు చెప్పి 5-6 కోట్లు లేపేస్తాడండి. అది ఎంత కామెడీగా చూపిస్తారంటే ఎమ్మెల్యే ఏమన్నా కడ్డర్ వేసుకొని కూర్చున్నాడా, మనోడు 5-6 కోట్లు దొబ్బుతుంటే తెలియకుండా కూర్చోడానికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే అది వదిలేద్దాం. ఇంకొక పవర్ఫుల్ గాయ్ అన్నా కదా, ఆయన కూతురు హీరోయిన్. సో ఇట్స్ లైక్ ఇంకా ఆపోజిట్ ఫ్యాక్షన్లో ఉన్న అమ్మాయిని లవ్ చేయడం, ఆ ట్రోప్ ట్రై చేశారు. సరే పెళ్ళి అయిపోద్ది, అంతా ఓకే. ఇప్పుడు హీరోని అతను వచ్చి కొడతాడు, నాజర్ గారు అనమాట, వచ్చి కొడతాడు. హీరో రివర్స్లో కొడితే చచ్చిపోతాడు, సింగిల్ స్లాప్ డెత్ అంతే. హీరో అంత పవర్ఫుల్ మరి. సరే అది పక్కన పెడితే ఆ సీన్లో నేను పగలబడి నవ్వా. ఎందుకంటే ఆ కొట్టాక కింద పడిపోతాడు కదా నాజరు, ఉన్నాడా పోయాడు అంటారు. నాకైతే అసలు ఆ పోకిరి సినిమాలో సీన్ ఉంటుంది, బ్రహ్మానందని మహేష్ బాబు కొడితే కింద పడిపోయి పోయాడా లేదు పోసాడు అంటాడు. అరే ఇంకా అలా ఉందండి అక్కడ సీరియస్ సీన్ అది. ఇంకా హీరోయిన్ ఎమోషను అది ఇది. మళ్ళీ ఒక 2 minutes లేటర్ హీరోని కాల్చేస్తుంది గంతో కోపంలో. సో అదే చెప్తున్నా కదా, ఏదంటే జరుగుతూ ఉంది, ఎవడంటే ఆడు చస్తా ఉన్నాడు. ఎందుకు రా అంటే స్క్రిప్ట్ రైటర్ నేను ఏం రాస్తే జరుగుతుంది అనే దాంతో రాస్తే లాజిక్ లేకుండా ఇలానే ఉంటుంది సినిమా. మళ్ళీ ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఎడిటింగా, షూటింగా, సరిగ్గా బౌండ్ స్క్రిప్ట్ నాకు తెలియదండి, నాకు టెక్నికాలిటీ సరిగ్గా తెలియదు. కానీ నాకు అనిపించింది ఏంట్రా అంటే ఒక 4-5 పజిల్ పీసెస్ కట్ చేసి పెట్టుకొని పక్కన ఇలా లాస్ట్లో పెట్టేద్దాం, ఇది ఇక్కడ పెడదాం అది ఇక్కడ పెడదాం అన్నట్టు ప్యాచ్ అనిపిస్తుంది. ఒక కట్ అయిపోయాక ఒక ఫ్లోలో వెళ్ళదు స్టోరీ. ఓకే, ఒక సీన్ అయింది, ఇంకో సీన్ 2, సీన్ 3, సీన్ 4 ఏదో రకంగా ఉంటుందండి. గజిబిజిగా అనిపించింది నాకైతే ఆ కట్. కానీ ఇక్కడ కట్టే అక్కడికి వెళ్తే, అక్కడికి కట్టే ఇక్కడికి వెళ్తే. క్లైమాక్స్లో కూడా ఒక చిన్న పోర్షన్ ఏమనిపిస్తుంది అంటే అది ఎక్కడో ఉండాల్సిందే, బట్టల బట్టి చెప్తున్నా, దాన్ని తీసుకొచ్చి క్లైమాక్స్లో పెట్టారు. ఆ టైప్ ఫీల్ వచ్చింది. సినిమా అంతా అంతే ఉంటుంది. సో ఎమోషన్ కూడా ఉండదు.
ఇంకా హీరో యాక్టింగ్ మాత్రం బాగా చేశాడు, నాకు విశ్వక్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అరే చుట్టుపక్కల అంత పెంటుంటే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు, అది లేదు. ఇంకా మనకి నాయగన్ సినిమా అసలు యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే మన నాయకుడు అనుకుంటే తెలుగులో వచ్చింది కమల్ హాసన్ది, ఆ టైపు సినిమా తీద్దాం అనుకున్నారు. అక్కడ కూడా వైఫ్ చచ్చిపోద్ది, మారిపోతాడు మనవాడు, అది ఎంత ఇది ఉందో చెప్తారు కదా. రేనా వర్సెస్ సమరసింహారెడ్డి యాస్టీస్ అండి ఈ సినిమా, కామెడీ అయిపోయింది ఈ సినిమా. అదే కాకుండా కొన్ని అన్నెసరీ ఎలిమెంట్స్ అండి, ఏదో ఉంది అన్నట్టు చూపిస్తారు, నాకు కొంచెం హైప్ వస్తుంది. అది ఏం లేదు అన్నప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ కత్తి కట్టాలి, కత్తి కడితే చచ్చినట్టే, ఊరెళ్ళాలి, ఇదో పెద్ద కట్టుబాటు, లంకలో 100 ఏళ్ళ నుంచి ఉంది, కత్తి కడితే చచ్చినట్టే. అరే ఇప్పుడు బేసిక్ ఏం లేదు, డొల్లా. లాస్ట్లో కూడా అది ఒకసారి చూపిస్తారు, మళ్ళీ లాస్ట్లో ఈ కత్తి కట్టడం ఆగిపోవడానికి హీరోనే కారణం అంటారు. ఒరే అసలు అది ఎందుకు తీసుకొచ్చారు, ఏం జరుగుతుంది, అసలు సంబంధంగా ఉండదండి. అది ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది, జస్ట్ ఏదో ఒక లేయర్ యాడ్ చేయడానికి తప్ప అక్కడ కత్తి కట్టడం వల్ల నీకేమైనా అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుందా, ఇంకేమన్నా ఏముండదు. అది ఏదో జస్ట్ అలా 2 ఫ్యాక్షన్లు ఉంటే కొట్టుకుంటారు. మన పాత సినిమాలో కూడా ఉంటుంది, ప్రభాస్ సినిమాలో చొక్కా ఆరేస్తారు, చొక్కా గ్రీన్ కలర్ అయితే చంపడానికి రెడీ, సంథింగ్ ఏదో పెట్టాలని పెడతారు. దర్ ఇస్ నో లాజిక్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఇంకా కామెడీ కూడా ఏదో ట్రై చేశారండి, జబర్దస్త్ ఆది గారిని తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఆలోచించా, 2014లో చూసామండి జబర్దస్త్. ఒరేమ్మ 10 ఏళ్ళు అవుతుంది, ఆ 10 ఏళ్ళ పాత అవుట్డేటెడ్ పంచులే ఇప్పటికీ వేయడం. పక్కన పిఏ ఉంటాడు, అరే రాజు, అరే బాబు, అరే ఇది అంటే పాత సినిమాలో ఏదో రెడ్డి అంటే ఏంటి ఇది కామెడీ నాకు అర్థం కాదు. పక్కనోడు ఉంటాడు, ఆయన పిలిచి ఒక క్వశ్చన్ అడగాలి, ఆడు పని చేస్తాడు. సేమ్ అంటే హైపర్ ఆది స్కిట్లో ఏం చేస్తారో సేమ్ అదే పెట్టారు. నాకైతే అక్కడైతే చక్కలు కూడా రాలేదు అసలు, ఇట్స్ లైక్ నథింగ్, ఏదో జరుగుతున్నట్టు పెట్టారు. మ్యూజిక్ కూడా యువన్ శంకర్ రాజా అని తర్వాత తెలిసింది నాకు. ఒరే ఆయనే చేశారా, డబ్బులు ఏం తక్కువ ఇచ్చారా, లేకపోతే ఆయన మూడు పెట్టలేదా? నాకైతే సేమ్ వాసు సినిమా సీన్ గుర్తొచ్చింది, ఈడిచ్చే డబ్బులు కదా నువ్వే సీడీ కొట్టారా అన్నట్టు. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదే అసలు ఎక్కడా ఫీల్ లేదండి. చుట్టంలా చూసిపో అది కొంచెం పర్లేదు, కానీ మిగతా అంతా అసలు డొల్లా, అసలు ఊపు ఉండాల్సిందే మ్యూజిక్. ఇప్పుడు నరసింహనాయుడు తీసుకోండి, సమరసింహారెడ్డి తీసుకోండి, ఇంద్రసేనారెడ్డి తీసుకోండి, ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ వస్తున్నప్పుడు ఒక బీజిఎం వస్తుంది, ఇంద్ర అని అదొక ఫీల్ వస్తుంది. అది ఏం లేదు ఇక్కడ డొల్లా. ఇక హీరోయిజేషన్కి వస్తే నయా శెట్టి గారు ఉంటారండి. ఇంకా డంబెస్ట్ టైప్లో ఒక డంబు రోల్ ఇచ్చారు. నాన్నగారు అండి, పెళ్ళాక ఆయన గారు అండి, ఇంట్లో మాత్రం వైలెన్స్ వద్దండి. ఎన్ని సినిమాలు చూడలేదు. అప్పట్లో సిమ్రన్ బాలయ్య సినిమా కూడా ఉంటుంది, ఇంట్లో వైలెన్స్ ఉండకూడదు, బయట చేసుకో, ఇంట్లోకి రాకూడదు, అదో కాన్ఫ్లిక్ట్. తులసిలో ఉంటుంది సేమ్ కాన్ఫ్లిక్ట్, అదే కాన్ఫ్లిక్ట్ ఏదో ట్రై చేశారు. ఇంకా హీరోకి తనకి ఏదో పెట్టారు. ఇంకా అంజలి గారు అంటారా, ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్లో తోస్తారు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. సరేరా ఇవన్నీ చెప్పావు, కానీ ల్యాగ్స్ ఆఫ్ గోదావరిని ఎందుకు చెప్పావు? వై అంటే సినిమా యాక్చువల్లీ 2 hours 20 minutes ఇంకా తక్కువ అండి. నాకు సినిమా చూశాక మా ఫ్రెండ్ సైడ్ తిరిగితే ఏంట్రా సినిమా ఇంత లాంగ్ ఉంది, 1.5 hour అయిందా, 3 hours సినిమానా అంటే లేదురా 1 hour అయింది, 2 hours సినిమా అన్నాడు. అమ్మ 2 hours సినిమా ఇంత ఎలా రా అనిపించింది, ఇంత ల్యాగ్ ఎలా రా అన్నట్టు. ఏమవుతుందిరా అమ్మా ఇట్లనే ఉంది సినిమా, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ నెక్స్ట్, అట్లా లేదు సినిమా. అయిందా, మళ్ళీ ఏంది మరి, ఇది కూడా అయిందా, అట్లా ఉంటుంది సినిమా చూస్తుంటే. సో ఫీలు, మూడు, ఉత్సాహం, చాలా రోజుల తర్వాత వెళ్ళా థియేటర్కి నేను కూడా లాస్ట్ మంత్, అందుకే పెద్ద వీడియోలు రాలా. వెళ్తే ఇలా ఉంటే ఎలా ఉంటుందండి మాకు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఉంటుంది. ఈ మధ్య క్లైమాక్స్లో గబ్బులే పొదులుతున్నాయా, ఈ సినిమాలో గబ్బు మామూలుగా ఉండదు. నేను చాలా సినిమాల్లో చెప్పాను, ఈసారి 3 సినిమాల్లో ఉంది. ఏంటంటే మోస్ట్ కన్వీనియంట్ అండి, హీరో హీరోయిన్ మాట్లాడుతున్నా, ఎవడో మాట్లాడుతున్నా, వెనకాల నుంచి అవునా అని చెప్పి వినడం, దాని తగ్గట్టు ప్లాట్ నడవడం అనేది మోస్ట్ కన్వీనియంట్ బుల్షిట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఓవర్ యూజ్డ్. ఈ సినిమాలో క్లైమాక్స్ ఎంత వాడతారో మీకు చెప్తాను, చిరాకు దొబ్బుద్ది మీకు. చాలా సింపుల్ అండి. సో హీరోకి అనుమానం వస్తుంది అనమాట, ఆడి ఫ్రెండ్సే ఆడిని కొంచెం మోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పి. సో వాడికి అనుమానం రావడం వల్ల వాళ్ళని పిలిచి వాళ్ళకి పాయిజన్ పెట్టేస్తాడు ఫుడ్లో. తర్వాత మళ్ళీ ఆర్డర్ లేదు, మై ఫ్రెండ్స్ కదా, సారీ తప్పు చేస్తున్నా అది ఇది అని. మళ్ళీ మనోడే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాడు. ఈ మ్యాటర్ అంజలితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ కొడుకులు వింటారు, షిట్ మా డాడీకి పాయిజన్ పెట్టింది హీరోనేనా. వెళ్ళి హీరోని గుద్దుపాడు దొబ్బితే హీరో వైఫ్ సన్ను ఫసక్. హీరోగాడు కోపం వచ్చేసి పల్లా కొడుకులందరినీ కొట్టి చంపేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ తండ్రి అంటే అదే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలందరూ చనిపోయారు కదా హీరో వల్ల. సో వెళ్ళి కత్తి కడతారు, వీ విల్ కిల్ ద హీరో. అర్థమైందా? ఇక్కడితో అవ్వలేదండి, ఇది మనకు చూపిస్తారు. మనం అనుకుంటుంటే హీరో గారు పాపం కోపంలో, పెళ్ళాం కొడుకు చచ్చిపోయిన కోపంలో 3 పిల్లల్ని చంపేశాడు, ఆ టైప్లో మనం అనుకుంటాం.
ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే రంగస్థలం, గుంటూరు కారం, జఫా మోస్ట్ ట్విస్ట్ అది. ఎన్ని సినిమాలు చూస్తామంటే హీరో పిల్లల్ని చంపడు, జస్ట్ కొట్టు వదిలేస్తాడు అంతే. అప్పుడు విలన్ గాడు వచ్చి చంపేస్తాడు వెళ్ళి. సో హీరో మీద కేసు వెళ్ళిపోద్దని. అర్థం కాలేదా? గుంటూరు కారంలో జరిగేది అదే, సునీల్ని చంపేది అదే. మళ్ళీ రంగస్థలంలో కూడా కొంచెం అలాంటిది జరిగింది. అరే రంగస్థలం కాబట్టి ఇంకో సినిమా, ఎన్ని సినిమాలు రా. ఇక్కడ కూడా అంతే, విలన్ వచ్చేసి ఆ పిల్లల్ని చంపాడు. సో హీరోకి హీరో ఫ్రెండ్స్కి మధ్యలో మనస్పర్ధానికి కారణం విలనే. ఇది హీరోకి తెలుసు. మళ్ళీ ఎట్ట తెలుసు అంటే తెలుసు అంతే, అది దట్స్ ఇట్. సో హీరోని అడుగుతారు, మరి హీరో నీకు విలనే పిల్లల్ని చంపాడని తెలిసి నువ్వేం చేయలేదా అంటే, యా వెళ్ళి నరికేసా అండి, సేమ్ డే నరికేసా అంటాడు. ఓకే, లాజిక్కే. అరే మరి నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పలేదురా ఈ నిజము, నీకు వాళ్ళకి ఇన్నేళ్ళ నుంచి కాన్ఫ్లిక్ట్ ఉంది, పాప వాళ్ళు ఎంత హేట్ చేస్తున్నారు నిన్ను అంటే, నాలాగే వాళ్ళు రక్తపాతాలు చేయకూడదు, నేను ఆ విషయం చెప్పుంటే వాళ్ళు వెళ్ళి విలన్ని చంపేవారు, వాళ్ళు నాలాగే రక్తపాతాల్లో పడేవాళ్ళు. అరే కొండను పోయి చంపేసినావు కదరా, ఇంకా వాళ్ళు పోయి ఎవరిని చంపుతాడు రా, చెప్పొచ్చు కదా. అదో ఓకే, అదంతా అయిపోయింది. ఈ ముచ్చటంతా తింటున్నదే జైల్లో మాట్లాడుతుంటే ఈ ఫ్రెండ్స్ మళ్ళీ పక్కన వచ్చింటారు. ఓ మై ఫ్రెండ్, నువ్వు కాదా మా పిల్లల్ని చంపింది, ఓకే ఇంక కత్తి కట్టడం కాన్సెప్ట్ ఆపేద్దాం, ఇట్స్ ఏ పీస్ అని చెప్పి సినిమా ఎండ్ చేస్తారు. ఎట్లుంది, ఎట్లా రాస్తారు నాకు అర్థం కాదు. వీడి చోలో వాడినాడంట, వాడింట్లో వాడు మైక్రోఫోన్ పెట్టిండంట. రాసేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదండి. ఏమో నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది ఇలాంటి, చాలా చిరాకేస్తుంది ఇలాంటివి చూస్తే సినిమాలో. సరే ఇది పక్కన పెడదాం. ఇంకొక మెయిన్ చిరాకు దొబ్బేది ఏంటంటే, హీరో గాడి ఎదవైతే ఆడి ఎదవే, పుట్టుకతో వాడి ఎదవే, ఆడి మైండ్ సెట్టే అంతా. ఏదో జరగడం, హీరో మంచోడే, హీరో మహానుభావుడు, వాడి ఫ్యామిలీ పెద్ద తోపు తురుము, ఊరిని ఉద్ధరిస్తుంది. కాకపోతే సొసైటీ వాళ్ళ ఫ్యామిలీని ఫ్రూట్ చేయడం వల్ల హీరో బేసిక్ ఏంటంటే, హీరో చెడ్డోడు అవడానికి కూడా ఒక మంచి కారణం ఉంది. హీరో మంచోడే, వాడి ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే మనముద్ర సినిమాలో ఉంటుంది కదా, ఆడు ప్రేమ ఇది ఆడి సముద్రం అది ఇది అన్నట్టు ఈ సినిమాలో అంతే తగలడుతుంది. వీడింత స్వార్థంగా ఉన్నాడు. అరే సినిమాలో ఏదైనా బాగుందంటే హీరో క్యారెక్టరైజేషను యూనిక్గా ఉంది, అందరి కోసం అందరి వాడు కాకుండా నా కోసం నేను స్వార్థంగా ఉన్నాడు. చూస్తే అది సేఫ్ శ్రీమంతుడి కాన్సెప్ట్ దింపారు. డాడీని ఫ్రూట్ చేస్తే కొడుకు ఇట్లా రివెంజ్ టైప్లో ఇట్లా తయారైంది. ఎందుకు వై ఓకే దీస్ ఆర్ వెరీ, ఇంకా చాలా ఉంది సినిమాలో ఫ్లాస్, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాస్త ల్యాక్స్ ఆఫ్ గోదావరి ఆర్ గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అయింది. ఇది మన రివ్యూ. ఇదే కాకుండా 2-3 వీడియోలు వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్, అన్ని షూట్ చేసి దొప్పుతున్నాయి రోజు. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చారు. స్టే ట్యూన్.